మహాకుంభమేళాలో భాగంగా గంగా త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తే దేశంలోని పేదరికం అంతమవుతుందా అంటూ ప్రశ్నించారు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే. గంగా నదిలో మునిగితే దేశంలోని పేదరికం అంతమవుతుందా, నిరుద్యోగం తగ్గుతుందా, పిల్లల ఆకలి చావులు తగ్గుతాయా అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు ఖర్గే గారి బాధ ఏంటో అర్థం కావడం లే. హిందువుల భక్తి విశ్వాసాలను ఈ విధంగా అవమానించేటువంటి అధికారం ఈయనకి ఎవరిచ్చారో అర్థం కావడం లే. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ మహాకుంభమేళా సందర్భంగా కోట్లాది మంది హిందువులు భక్తిగా గంగలో మునిగితే ఈయనకు వచ్చిన నొప్పి ఏంటో అర్థం కావడంలా. అసలు కుంభమేళా వల్ల ఎంతమందికి ఉపాధి దొరుకుతుందో, రాష్ట్రానికి దేశానికి ఎంత రెవెన్యూ లభిస్తుందో కాంగ్రెస్ నాయకులకు తెలుసా? ఈ మహాకుంభమేళా ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది, ఎలా కల్పిస్తుంది, కుంభమేళా వల్ల ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశానికి లభించే ఆర్థిక ప్రయోజనాలు ఏంటి, ఏ రంగాల ద్వారా ఎంత ఆదాయం సమకూరుతోంది అనే విషయాలని మన నారదా న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో పూర్తి వీడియో ద్వారా తెలుసుకోండి.